హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. మీకు ఇవాళ నేను 3 రకాల ఐస్ క్రీమ్స్ చూపిస్తున్నానండి. ఇవి ఈ సమ్మర్లో చక్కగా చేసుకుని ఎంజాయ్ చేయండి. చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత గ్లాసీగా, ఎంత బాగుందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకు ఆల్రెడీ మామిడి పళ్ళ సీజన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు చక్కగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఒకసారి ట్రై చేయండి. దీనికి నేను బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను. ఇలా చక్కగా తోలు మీరు తీసేసేయండి. తోలు తీసాక దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా పండిన మ్యాంగో తీసుకుంటే బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్. పచ్చిగా ఉన్న మామిడి పండు అయితే అంత రుచిగా ఉండదు. మంచిగా పండిన మామిడి పండు అయితే మీరు తీసుకోండి. దీన్ని మనం ఒక బ్లెండర్లో వేసి చక్కగా ప్యూరే చేసేసుకుందాం. అంటే మామిడి పండు గుజ్జు. మనం మామూలుగా రసాలు అలాంటివి తీసుకున్నట్టయితే మీరు మామూలుగానే చేత్తో గుజ్జు తీసేసుకుని అది మీరు యూస్ చేసుకోవచ్చు. అక్కడక్కడ ముక్కలు తరిగినా కూడా చాలా బాగుంటుంది. సో మీరేం కంగారు పడనక్కర్లేదు. ఇలా మామిడి పండుని చక్కగా గుజ్జు చేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం అనమాట. కస్టర్డ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ తీసుకోండి. దీన్ని పాలల్లో కలిపి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ థిక్ అవ్వడానికి, అంటే మంచిగా ఒక టెక్స్చర్ రావడానికి మనం ఈ కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని మనం చేసి పెట్టుకున్న ప్యూరే ఉంది కదండి, అది వేసేద్దాం. తర్వాత మనం పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసేద్దాం. మీరు కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నా కూడా 1 కప్పు పాలకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో వేసేసి 1 కప్పు చక్కెర. మామిడి పండు ఎక్కువ తీయగా ఉంటే మీరు 3/4 కప్పు చక్కెర వేసుకోండి. కొంచెం మీడియం తీపి ఉంటే 1 కప్పు చక్కెర వేసుకోండి. ఏ కప్పుతో అయితే ప్యూరే తీసుకున్నామో, ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో చక్కగా వేసేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కలుపుతూ ఉంటే ఇది బాగా దగ్గర పడిపోతుందండి. మనకి ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ టెక్స్చర్ ఇక్కడే వచ్చేస్తుంది. చూడండి, మీరు వదలకుండా అడుగంటకుండా కలుపుతూ ఉండండి. మనకు వేసిన చక్కెర బాగా కరగాలి. అలాగే మనం వేసిన కార్న్ఫ్లోర్ కూడా చక్కగా ఉడకాలి, పచ్చి వాసన రాకూడదు. సో మనం చూడండి, ఇలా బాగా థిక్గా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి దీన్ని మనం ఏం చేస్తామంటే చల్లారే వరకు అలా వదిలేద్దాం. దీన్ని పైన ఒక లైట్గా మూత కానీ కవర్ కానీ పెట్టేసి దీన్ని చక్కగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాము. ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. లేకపోతే మీ ఇంట్లో ఉండే పాల మీద మీగడ మీరు 1 వారం రోజులు ఎత్తిపెట్టుకుని అదైనా తీసుకోవచ్చు. పాల మీద మీగడైతే కొంచెం మనం ఎక్కువ తీసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అయితే అది ఆల్రెడీ క్రీమ్ వాళ్ళు బాగా బీట్ చేసి పెట్టుండారు కాబట్టి మనం చక్కగా దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఒక బ్లెండర్ తీసుకుని ఇలా సాఫ్ట్గా మనకు కొంచెం బాగా ఇంకా కొంచెం ఫోమ్ లాగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర పాల మీగడ మీరు యూస్ చేస్తున్నట్టయితే దీన్ని మీరు బ్లెండర్లో ఒక్కసారి అలా తిప్పేయండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న కప్పుతో కండెన్స్డ్ మిల్క్, అంటే అమూల్ మిఠాయి మేడ్ కానీ మిల్క్ మేడ్ కానీ వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఆల్రెడీ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జు ఉంది కదండి, అది మనం ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేస్తే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 2 మనం ఇలా బ్లెండ్ చేసేటప్పుడు ఇది విరిగిపోకుండా ఒక 2 నిమిషాలు మాత్రం బ్లెండ్ చేసి వదిలేయండి. ఎక్కువసేపు బ్లెండ్ చేశారంటే మనకి ఫ్యాట్ సపరేట్గా, ఇది సపరేట్గా అయిపోతుంది. అంతవరకు మీరు బ్లెండ్ చేయకండి. ఊరికే ఒక 2 నిమిషాలు ఇలా కలిపేయాలి. మనం చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని బాగా చక్కగా ఒక బౌల్లో వేసుకుని ఫ్రీజర్లో పెట్టేయడమే సెట్ అవ్వడానికి. ఈ ఐస్ క్రీమ్ ఏంటంటే మనకి పైన హార్డ్ అవ్వకుండా, ఇదవ్వకుండా ఉండడానికి మనం పైన నీట్గా చక్కగా ఒక ప్లేట్ కానీ లేకపోతే మన ఇది ఉంటుంది కదా ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ కానీ లేకపోతే ఇలా మూత కానీ పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేయండి. ఒక 6 అవర్స్లో మీ ఎమ్మి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనం అలా స్కూప్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది. చాలా టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ ఇది. మీరు కావాలంటే మ్యాంగో ముక్కలు కూడా అక్కడక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది అందరికీ ఫేవరెట్ రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్. రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్స్లోకి చాలా ఈజీగా చేసుకునే ఐస్ క్రీమే రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అలా రోజ్ ఎసెన్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కమ్మగా.
మనకి రోజ్ మిల్క్ తాగుతున్న ఫీలింగే వస్తుందన్నమాట. సో ఇది ఎలా చేయాలో మనమైతే చూసేద్దాం. ఒక బ్లెండర్లో 1 కప్పు పాల పొడి తీసుకోండి. మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ పాల పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో మనం అదే కప్పుతో 1 కప్పు చక్కెర కానీ చక్కెర పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో అదే కప్పుతో 1 కప్పు పాలు, అంతేనండి. దీనికి మనం ఇంతే మిల్క్ పౌడర్ ఉంటే చాలు. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్, నేను చెప్పినట్టుగా అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను 1 కప్పు. అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకున్నాను. మిల్క్ పౌడర్ 1 కప్పు, పాలు 1 కప్పు, చక్కెర 1 కప్పు, తర్వాత క్రీమ్ 1 కప్పు. ఇప్పుడు దీంట్లో మనకు రోజ్ ఎసెన్స్ దొరుకుతుంది కదండి, మన రోజ్ మిల్క్ ఎసెన్స్, అది దీంట్లో వేసేసుకోండి. వేసుకుని బ్లెండర్లో ఒకసారి తిప్పేయండి. తిప్పేసిన తర్వాత దీన్ని బౌల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో సెట్ చేయడమే. ఎంత ఈజీ కదా, ఒక బ్లెండర్ ఉంటే చాలు మనం దీన్ని ఐస్ క్రీమ్ని చేసేసుకోవచ్చు. పైగా మనకి అన్నీ దొరికే వస్తువులే. సో మీరు ఒకసారి ఈ మిల్క్ మెయిడ్ ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకున్నారంటే మీరు 4 రకాల ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క మెథడ్ చేసుకోవాలి. కాకపోతే ఒకేసారి మీరు ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకున్నారనుకోండి, 4 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్లో పడేసుకున్నారంటే మీరు అప్పుడప్పుడు తినచ్చు. ఇప్పుడు ఇది చూడండి, అందరి ఫేవరెట్ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్. మనం మామూలుగానే కొబ్బరి అంటే మనకు చాలా నచ్చుతుంటుంది. కొబ్బరి ఐస్ క్రీమ్ అంటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. మనకు అలా నోట్లో కరిగిపోతుంటుంది. ఆ కొబ్బరి ఫ్లేవర్ చాలా యమ్మీగా ఉంటుందండి. నన్ను నమ్మండి, ఈ ఐస్ క్రీమ్ అయితే మీ ఇంట్లో అందరికీ బ్రహ్మాండంగా నచ్చుతుంది. చూడండి ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. మనం ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి ఉంటుంది కదండి, దాని వెనకాల తోలు ఏమాత్రం లేకుండా దీన్ని మనం కొబ్బరి నీళ్ళతోటి పేస్ట్ చేసుకోవాలి. మీకు ఇది చేసేదానికి శ్రమగా ఉంటే కోకోనట్ మిల్క్ రెడీమేడ్ దొరుకుతుంది కదా బయట, అదొక డబ్బా తెచ్చి పారేసుకోండి, అది కూడా యూస్ చేసేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా ఇంట్లో కోకోనట్ మిల్క్ తీసాను. కానీ ఇదేంటంటే మనకు వెనకాల ఆ బ్లాక్ లేయర్ అయితే తీసేయాలి. ఇలా చక్కగా కొబ్బరి పాలు తీసి రెడీ చేసి పెట్టుకున్నాను. నేను అలాగే ఇలా మనము కొబ్బరి బొండాల్లో ఉన్న లేత కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా నేను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది 1 కప్పు తీసుకోవాలి. ఇది వేస్తేనే మనకి ఆ కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 1 కప్పు పాలు తీసుకుందాం. పాలు బాగా చిక్కగా ఉండాలండి. చిక్కగా ఉన్న పాలతోనే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా సరే బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. 1 కప్పు పాలు తీసుకున్నాం కదా, ఆ కప్పులో సగం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ వేసిన వల్ల మనకు ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇదే అమూల్ ఫ్రెష్ క్రీమ్ నాకు తెలిసి ఒక పెద్ద టెట్రా ప్యాక్ ఒక 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకసారి తెచ్చుకున్నారంటే మీరు వందలు పెట్టుకునే కొనే ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 1/4 కప్పు మిల్క్ మెయిడ్, 1/4 కప్పే వేసుకోండి. అంటే 1 కప్పు పాలు, 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్, 1/4 కప్పు మిల్క్ మెయిడ్, ఓకేనా? సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఏంటంటే కోకోనట్ మిల్క్ రెడీ చేసి పెట్టాం కదా, అది కూడా వేస్తాం కదా, అందుకని దీంట్లో 1/4 కప్ మిల్క్ మెయిడ్ వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని దాంట్లో 1 కప్పు నీళ్లు పోసి కలిపేసుకోండి. ఇలాగా అంటే మనం వేసుకున్న కప్పులో ఒక 1/2 కప్పు వరకు వచ్చింది. ఇది మనం దీంట్లో పోసేద్దాం. ఈ కార్న్ ఫ్లోర్ ఏం చేస్తుందంటే కన్సిస్టెన్సీ ఇస్తుంది మన ఐస్ క్రీమ్కి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసేయండి. ఇప్పుడు మనం వేసిన కార్న్ ఫ్లోర్ వల్ల ఇది బాగా దగ్గర పడుతుంది. చూడండి చక్కగా చిక్కగా అయిపోతుంది, ఇది మనకి దగ్గర పడిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆపేయచ్చు. ఇప్పుడు దీంట్లో 1 కప్పు చక్కెర ఏంటంటే మనకి తీపికి సరిపడా అండి. కొంతమందికి ఎక్కువ తీపి ఇష్టపడతారు, కొంతమంది తక్కువ తీపి ఇష్టపడతారు. 1 కప్పు చక్కెర కరెక్ట్గా ఉంటుంది, మోడరేట్ స్వీట్గా ఉంటుందన్నమాట. ఈ చక్కెర మనం వేసిన కార్న్ ఫ్లోర్ చక్కగా ఉడికిపోయి చూసారా ఎంత థిక్గా అయిందో. మనం వేసినప్పుడు పాలు పల్చగా ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి మనకి థిక్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదా, లేత కొబ్బరి ముక్కలు అవి కూడా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా చల్లారనివ్వండి. స్టవ్ ఆపేయండి, చక్కగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు మీరు ఫ్రీజర్లో పెట్టకండి, బాగా చల్లారాలి. చూడండి ఎంత టెక్స్చర్ ఎంత బాగుంది కదా. మనం కార్న్ ఫ్లోర్ వేసిన వల్ల ఇది ఇలా విడిపోకుండా బాగా చిక్కగా తయారైందనమాట. 1 స్పూన్ మాత్రమే యాడ్ చేయండి, లేకపోతే మనకు ఆ టేస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు మనం ఇలా అల్యూమినియం ఫాయిల్ తోటి దీన్ని కవర్ చేసేద్దాం, లేదంటే మంచిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రీజర్లో ఒక 6 అవర్స్ అయితే ఇది సెట్ అవ్వాలండి. 6 గంటల లోపల మనకి ఐస్ క్రీమ్ చక్కగా సెట్ అయిపోతుంది. చూడండి ఇలా మనం తీసి చూస్తున్నాము, ఎంత సాఫ్ట్గా చూసారా. మనకు అలా
తీస్తుంటే ఎంత నీట్గా మనకి షాప్స్లో ఎలా స్కూప్ చేస్తారో అలా వస్తుంది చూసారా. ఎస్, మనం ఇంట్లోనే ఇంత మంచి ఐస్ క్రీమ్ చేసుకోవాల్సినప్పుడు షాప్స్లో ఎందుకు కొనడం చెప్పండి. తప్పకుండా మీరు ఇంట్లోనే ట్రై చేయండి. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మీ విజీ.